రహితుడు, పురాణ పురుషోత్తముడు, వేదవేద్యుడు అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణారవిందములకు నమస్కరిస్తూ, శేషాచలవాసుడైనటువంటి శ్రీనివాసుడికి, గరుడాచలవాసుడైనటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి నమస్కరిస్తూ, వేదిక పైన ఉన్నటువంటి అధ్యక్షుల వారికి, అలాగే పత్ర సమర్పణ శ్రీ వెంకటరమణారెడ్డి గారికి, వేదిక మందు ఉన్నటువంటి ఆహుతులైనటువంటి సభ్యులందరికీ, సాహితీ ప్రియులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలులను తెలియజేసుకుంటూ ఉన్నాను. కృతేతు నారసింహో భూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని చతుర్యుగ బంధం. అంటే కృతయుగానికి నరసింహస్వామి అధిపతి, త్రేతాయుగానికి శ్రీరామచంద్రుడు అధిపతి, ద్వాపర యుగానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అధిపతి కాగా కలియుగానికి వెంకటేశ్వర స్వామి వారు అధిపతి అని చెప్పేసి చతుర్యుగ బంధాన్ని గురించి మనకు వేదాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఆయా యుగాల్లో ఆయా అవతారాలను దర్శించి కీర్తించి తరించినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. ప్రధానంగా కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో పూజ, కలియుగంలో హరినామ సంకీర్తన ఒక్కటే మోక్ష సాధనము అని చెప్పేసి మనకు చెబుతూ ఉన్నాయి వేదాలన్నీ కూడా, శాస్త్రాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. అంటే కలవు హరినామ సంకీర్తనం. మోక్ష సాధన ఎలా వస్తుంది, భగవంతుడు ఎలా చేరుకోగలము అంటే కేవలం హరినామ సంకీర్తన వల్ల మాత్రమే మోక్ష సాధనం అవుతుంది అని చెప్పేసి. ఆడిన మాటలల్లా అమృత కావ్యముగా, పాడిన పాటలల్లా పరమగానముగా శ్రీనివాసుని కీర్తించి తరించి ధన్యించిన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎంతో ధన్యజీవులు. వారు ఆడిన మాటల్లా అమృత కావ్యము, పాడిన పాటల్లా అద్భుతమైనటువంటి గానమైనటువంటి రచనగా చేసి భగవంతుని, ఆ పరమాత్ముని కీర్తించినటువంటి ధన్యజీవులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసంపణి అని చెప్పేస్తాడు. అంటే శిశువులకు, పశువులకు, సర్పములకు అందరికీ కూడా గానం అనేటువంటిది అంత అమృతప్రాయమైనటువంటిది. అంటే ఆ గాన మాధుర్యంలో అందరూ కూడా మైమరచిపోతారు అని చెప్పేసి మనకు చెబుతూ ఉన్నాయి. అదే కాకుండా పాడాలి అనుకుని భగవంతుని అపార భక్తితో కీర్తించాలి అని మనం గానం చేయాలని మనసులో అనుకుంటే చాలట, పరమాత్ముడు అందుకు కావలసినటువంటి చక్కని గొంతును ఇస్తాడట. అలాగే రాగాన్ని ఇస్తాడు, లయని ఇస్తాడు, సాహిత్యం వాటిని అలవోకుగా వచ్చేస్తూ ఉంటాయి. భగవంతుని కీర్తించాలి అనేటువంటి కోరిక మనకు ఒకటి కలగాలే తప్ప ఎలా కీర్తించాలి, ఏ విధంగా కీర్తింపజేసుకోవాలనేటువంటిది అన్ని కూడా పరమాత్ముడే చూసుకుంటాడు. చూడండి, అనేక కష్టాలు ఎదురైనా కూడా ప్రహ్లాదుడు తన తండ్రి వల్ల అనేక కష్టాలు ఎదురైనా కూడా భగవన్నామ సంకీర్తన మాత్రం ప్రహ్లాదుడు విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు.